హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న పులావ్. యూజువల్గా అందరూ జొన్నలతో ఇడ్లీ, దోశ, జొన్న రొట్టె ఇలా రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ఒకసారి జొన్న పులావ్ బ్రేక్ఫాస్ట్లో ట్రై చేయండి. డే మొత్తం చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ జొన్నలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న జొన్నలను 2-3 సార్లు నీట్గా కడిగి వాటర్ యాడ్ చేసి 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మనం నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 8 అవర్స్ జొన్నలను నానబెట్టుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో జొన్నలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా జొన్నలను కుక్కర్లో తీసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి లిడ్ పెట్టి 8 to 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా హెల్దీ అయిన రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలా 8 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన ఉంచుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే జొన్నలు చాలా చక్కగా కుక్ అయిపోయాయి. వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో బౌల్లో వడకట్టుకోవాలి. వాటర్ అంతా ఇలా చూపిస్తున్న విధంగా ఎక్సెస్ వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరొక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ టొమాటో, అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ. మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ కలిసేట్లుగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ చాలా చక్కగా కుక్ అయిపోయాయి. ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న జొన్నలను యాడ్ చేసుకోవాలి. ఇలా జొన్నలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేట్లుగా కలుపుకోవాలి. ఇలా వెజిటేబుల్స్, జొన్నలు అన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్, జొన్నలు చాలా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా,
లెమన్ జ్యూస్ హాఫ్ స్లైస్ యాడ్ చేస్తున్నాను. అలాగే గార్నిష్ కోసం కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా హెల్తీ అయిన రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.